దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో తెల్లవారుజామున 4:30 గంటలకే ప్రోటోకాల్ దర్శనాలు మొదలయ్యాయి. మరి కాసేపట్లో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ తీసుకున్న భక్తుల్ని అనుమతిస్తారు. 10 రోజుల పాటు సాగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. రేపు ఉదయం 5:30 గంటలకు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల క్షేత్రం విద్యుత్ దగదగలతో రమణీయంగా మారింది. భద్రాచలం రాములూరి గుడిలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఇప్పటికే వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ వేడుకకు మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా జరిగే తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఒక పడవని అందంగా అలంకరించారు. ఈ తెప్పలో సీతారామస్వామి విహరిస్తారు. వైకుంఠ ఏకాదశి తెప్పోత్సవానికి వేలాదిగా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, హారతి అనంతరం స్వామివారు భక్తుల్ని కటాక్షిస్తున్నారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు. యాదాద్రితో పాటు స్వర్ణగిరి, మత్స్యగిరి, రంగనాయక, వేణుగోపాల స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు గోవింద నామస్మరణతో హోరెత్తిస్తూ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల దివ్యక్షేత్రంలో తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ మైహోం భూజాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునే ప్రారంభమైన వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ వెలుగులతో అందంగా అలంకరించారు. భూలోక వైకుంఠంగా ప్రశస్తి పొందిన శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేడుకల కోసం విద్యుత్ వెలుగుల అలంకరణలతో మెరిసిపోతోంది శ్రీరంగ క్షేత్రం. సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు చేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. విద్యుత్ అలంకరణ, సుగంధం వెదజల్లుతున్న పుష్పాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. కడప జిల్లా వేంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు సాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి వేళ భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి తరలివస్తున్నారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని తరించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించాలని సూచించారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటుగా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యానాంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అశోక్. యానాం పేకాట కేంద్రంగా మారింది అనడం సిగ్గుచేటన్నారు. కోర్టులలో అవినీతికి పాల్పడుతున్నానంటూ మల్లాడి విమర్శలు అబద్ధమన్నారు. తాను అవినీతి పరుణ్ణి అయితే ప్రజలు తనకు ఓటేసి ఎందుకు గెలిపిస్తారంటూ నిలదీశారు. ప్రజావేదికపై చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలని మల్లాడికి సవాల్ చేశారు ఎమ్మెల్యే. హైదరాబాద్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, కొత్త ఎస్హెచ్జీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు దానకిషోర్. అర్హత ఉన్న ప్రతి మహిళని స్వయం సహాయక బృందాల్లో చేర్పించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లు, రెవెన్యూ జనరేషన్ అంశాలపై చొరవ చూపాలి అన్నారు. మర్రి చెన్నారెడ్డి భవన్లో 142 మున్సిపాలిటీల కమిషనర్లతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ కౌన్సిలర్లు జగన్ కి షాక్ ఇచ్చారు. 10 మంది కౌన్సిలర్లతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ మీర్వలి కూడా టీడీపీలో చేరారు.
ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో చేరిన వారికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన మంత్రి మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఘటనపై జగన్ విమర్శల్ని ఖండించారు. ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలంటూ కోరారు. తిరుమల తొక్కిస్లాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు ఏపీ హోంమంత్రి అనిత, అలాగే నిమ్మల రామానాయుడు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. 2 రోజుల పాటు కస్టడీ విచారణ అనంతరం ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చారు. తులసిబాబుకి మద్దతుగా వెనిగండ్ల రాము కోర్టు దగ్గరకు వచ్చారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. సకాలంలో విధులకు హాజరు కాని వైద్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ హర్షతో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పరీక్షల కోసం ప్రైవేటుకు పంపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ జైళ్ల శాఖ దేశానికే ఆదర్శమన్నారు ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్లో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జైళ్ల అభివృద్ధితో పాటు ఖైదీలకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. జైలుకు వచ్చిన ప్రతి ఖైదీ మంచి మార్పుతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. అనంతరం ఖైదీలు తయారు చేసిన వస్తువులు పరిశీలించారు సౌమ్య మిశ్రా. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రపతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు చేశారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3,39,61,457 రూపాయల నగదు రాబడిగా వచ్చిందని అధికారులు తెలిపారు. ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఐక్యతను సీఎం ప్రశ్నించారు. కలిసికట్టుగా లేనప్పుడు కూటమికి ముగింపు పలకాలను సూచించారు. భువనేశ్వర్లో జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, విదేశాంగ మంత్రి జయశంకర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వస్తువుల్ని పరిశీలించారు మోదీ. మానవుల భవిష్యత్తు యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందన్నారు మోదీ. ఆ తర్వాత జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవంలో ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం మన జీవితాల్లో భాగమన్నారు. విదేశాల్లో జీవించే వారిని భారత రాయబారులుగా చూస్తానన్నారు ప్రధాని. నీట్ మొత్తం అవకతవకలతో నిండిపోయింది అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. విద్యా వ్యవస్థని పాడు చేసేందుకే కొత్త విద్యా విధానం విధిస్తున్నారని మండిపడ్డారు. వీసీల నియామకానికి సంబంధించిన యూజీసీ కొత్త ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం. యూజీసీ ముసాయిదా నిబంధనలు వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుకు నిరసనగా అసెంబ్లీకి నల్ల చొక్కాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ నేతలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఆప్ నేతలు. కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ సీఎం అతిషి, ఎంపీ సంజయ్ సింగ్లు సీఈసీ రాజీవ్ కుమార్తో భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆప్ ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. కొన్ని చోట్ల ఓటర్లను తొలగించి మరికొన్ని చోట్ల అక్రమంగా ఓటర్లను చేర్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఇంటిపై వెంటనే ఈసీ అధికారులు దాడి చేయాలంటూ కోరారు. మహిళలకు ఒక్కొక్కరికి బహిరంగంగా 1,100 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ఆరోపించారు అతిశి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించేందుకు పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్నికల మేనిఫెస్టోపై కూడా చర్చించారు. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళలకు నెలకు 2,100 రూపాయల సహాయం అందించడానికి లాడ్లీ బెహన్ యోజనను ప్రకటించే ఆలోచనలో ఉంది బీజేపీ. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఢిల్లీలో పోస్టర్ల వార్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఆప్ గెలిస్తే కేజ్రీవాల్ సీఎం అవుతారు, బీజేపీ గెలిస్తే మరి సీఎం ఎవరవుతారు అంటూ ఆప్ పోస్టర్ల ద్వారా ప్రశ్నిస్తోంది.